జ్ఞాన అకాడమీ 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేస్తున్నటువంటి పిల్లలకి మీరు ఫ్యూచర్లో ఇంటర్మీడియట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకైనా పర్లేదు, అదే డిప్లొమా ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా అగ్రికల్చర్ కానీ, అండ్ వెటర్నరీ కానీ, అండ్ ఫిష్ కల్చర్ కోర్సెస్ చేద్దామనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. మనందరికీ తెలుసు పాలిసెట్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ పాలిసెట్ నోటిఫికేషన్ యొక్క జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం మనం. సో ఇక్కడ తీసుకుంటే పాలిసెట్ నోటిఫికేషన్ ద్వారా ఎవరు రాయొచ్చు, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం చూద్దాం. ఇక్కడ చూసుకుంటే టోటల్ నోటిఫికేషన్ చూడండి. సో ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా 4 రకాలైనటువంటి కోర్సెస్కి ఒకటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఒకటి వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, అంటే మనం అంటాం కదా పాలిటెక్నిక్ అని, ఒకటి. రెండోది వచ్చేసి అగ్రికల్చర్ డిప్లొమా అండ్ ఫిష్ కల్చర్. సో ఇక్కడ ఉందండి చూడండి, ఇక్కడ ప్రాపర్గా ఇచ్చాడు. సో ఇక్కడ తీసుకుంటే పాలిసెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ పాలిసెట్ 2026. దీని ద్వారా అడ్మిషన్స్ దేనిని తీసుకుంటారంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ డిప్లొమాకి అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ కోర్స్కి, అదేవిధంగా హార్టికల్చర్కి అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ ఫిష్ కల్చర్కి. సో ఈ 4 కోర్సులకి ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటే ఉంటుంది. సో మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే విషయాన్ని కూడా చూద్దాం. సో బిఫోర్ దట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కామన్గా ఎగ్జామ్ డేట్ వచ్చేసి 13th మేలో ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 20 ఏప్రిల్. మీరు లేట్ ఫీతో చేయాలనుకుంటే 21/4, ఇంకా లేట్ ఫీతో పే చేద్దామనుకుంటే 22nd, 4th వరకు లేట్ ఫీతో కూడా ఉంటుంది. సో రైట్. సో నెక్స్ట్ అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఎవరైతే డిప్లొమా చేద్దామనుకుంటున్నారు, సో డిప్లొమా చేద్దామనుకున్న వారికి ఇక్కడ ఎంపీసీ ర్యాంక్ అండ్ ఎంబైపీసీ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఓన్లీ పాలిటెక్నిక్ చేద్దామనుకున్న వారికి ఎంపీసీ ఎనఫ్, కానీ నేను అగ్రికల్చర్ కానీ ఫిష్ కల్చర్ కానీ చేద్దామనుకున్న వాళ్ళు ఈ ఎంబైపీసీని మనం చదవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి ఎంట్రన్స్ ఎగ్జామ్లో అనుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్. సో ఇక్కడ మ్యాథ్స్ తీసుకున్నట్లయితే 60 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, బయాలజీ 30. సో ఇక్కడ ఎవరైతే ఎంపీసీ అనుకున్నారో వాళ్ళకి 120 మార్క్స్కి కన్సిడర్ జరుగుతుంది. అలాగే ఎంబైపీసీ వాళ్ళకి కూడా 120కే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సార్ ఏంటి సార్ ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉన్నాయి, 120కి ఎలా కన్సిడర్ చేస్తారు సార్ అంటే ఏం లేదండి, ఏవైతే మ్యాథ్స్లో వచ్చినటువంటి మార్క్స్ని బై 2గా కన్సిడర్ చేస్తారు ఎంబైపీసీ వాళ్ళకి. సో అండ్ ఇక్కడ ఎంపీసీ ర్యాంక్ ఇస్తారు, అంటే ఇంజనీరింగ్ ర్యాంక్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ర్యాంక్ అని చెప్పేసి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రెస్పెక్టివ్ ర్యాంక్స్తో 4 మళ్ళీ అప్లికేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఒకసారి పేమెంట్ చేస్తాం, తర్వాత 4 ప్రాస్పెక్ట్స్కి మనం అప్లికేషన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, పాలిటెక్నిక్ ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు రాయాలి? మనం ఇన్ని రోజులు రివిజన్ టెస్ట్ 1, 2, 3, 4 అని 10th క్లాస్ ఎగ్జామ్ చాలా రాసాం, థియరీ ఎగ్జామ్స్. ఇక్కడ ఒక మీకు బిఫోర్ వీఆర్ గోయింగ్ టు రైట్ ద ఎంసెట్, మీరు ఇంటర్మీడియట్లో రాయబోయేటువంటి ఎంసెట్ కానీ, ఐఐటి కానీ, నీట్ కానీ, దానికన్నా ముందుగా మీరు ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ రాసినట్లయితే మీరు కాంపిటీషన్లో ఏ విధంగా ఉన్నారు అనే అంశాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. సో జ్ఞాన అకాడమీ మొట్టమొదటిసారిగా పాలిసెట్ కోచింగ్తో పాటు ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతుంది మార్చ్ 1st వీక్లో. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద మూమెంట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద బిగ్ అనౌన్స్మెంట్ ఫర్ పాలిసెట్ ప్లస్
ఎక్స్ట్రా కోచింగ్ ఏంటి అనేది. సో బిఫోర్ దాట్ మీరు అందరూ అప్లై చేసుకొని గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్ క్యాంపస్తో పాటు హాస్టల్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ పేపర్స్. సో బ్యాచెస్ అనేది కూడా మీ ఎగ్జామ్స్ 20 రోజు కంప్లీట్ అయిపోతాయి. మీ 10th క్లాస్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన సెకండ్ డే అంటే సోషల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుండి సెకండ్ డేట్ నుండి 2 days తర్వాత నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఏదైతే స్క్రీన్ పైన కానీ కనబడుతున్నాయో ఆ స్క్రీన్ ఉన్నటువంటి వాటికి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోగలరు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.